Hey guys, welcome to my channel Satya Tales. సో అయితే ఫస్ట్ వీడియో ఏం స్టార్ట్ చేద్దామా అని చెప్పి ఆలోచిస్తుంటే అది ఇది దేనికి ఒక మనకి తెలంగాణలో ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ బతుకమ్మ ఉంది కదా, బతుకమ్మతోని స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ ఫెస్టివల్ని చూస్ చేసుకున్నాను. మీరు తమ్నైల్ చూసినట్టయితే మై ఫస్ట్ ఫెస్టివల్ అని ఉంది. ఇంత పెద్దగా ఉంది, ఫస్ట్ ఫెస్టివల్ అంటుందేంటా అనుకున్నారా? నిజమేనండి. నేను ఫస్ట్ టైం బతుకమ్మ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే నేను పుట్టింది పెరిగింది మొత్తం పక్క ఆంధ్ర కాబట్టి మనకి ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటాయి, ఏం చేస్తారు అన్న దాని మీద ఇంత ఇంత ఐడియా కూడా లేదు. ఈవెన్ నాకు ఓణం గురించైనా కొంచెం తెలుసు, కానీ బతుకమ్మ గురించి అసలు ఏం తెలియదు. సో లాస్ట్ టైం నేను ఇక్కడ ఉన్నా కూడా నేను అంతగా పార్టిసిపేట్ చేయలేకపోయాను కొన్ని కారణాల వల్ల. కానీ ఈ సంవత్సరం మాత్రం ధూమ్ధామ్గా మొత్తం పార్టిసిపేట్ చేసి అసలు ఏంటిది అని తెలుసుకొని ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకుంటున్నా. ఇంకా మా ఇంటికి వస్తే ఇట్స్ అ 9 days ఫెస్టివల్. మీకు అందరికీ తెలుసు, అంటే నేనే కొంచెం లేట్ కమ్మర్ అనుకోండి. ఇట్స్ అ 9 days ఫెస్టివల్. భాద్రపద మాసంలో ఉన్న లాస్ట్ డే అమావాస్య నుంచి స్టార్ట్ అయ్యి ఆశ్వీజ మాసంలో ఫస్ట్ 8 days అంటే మనకి దుర్గాష్టమి వరకు ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుందన్నమాట. ఈ 9 days ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అన్నది మొత్తం తెలుసుకుందామని నేను అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. అయితే నేను విన్న కథ ప్రకారం, అంటే నాకు విన్న కథ ప్రకారం అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే, దుర్గాష్టమి వరకు అమ్మవారిని పూజించి ఆవిడని ఆడవాళ్ళందరూ కలిసి పూలతోటి పూజించి ఆవిడకి పాటలు పాడి ఆనందపరిచి సంతృప్తి పరిస్తే ఆవిడ నెక్స్ట్ నవమి రోజు మహర్నవమి రోజు వెళ్ళి మహిషాసురుని మర్దించి విజయం సాధిస్తుంది అనేది ఒక కథ, నాకు తెలిసిన కథ. మీకేమన్నా కథలు తెలుసుంటే యూ కెన్ ఆల్సో కామెంట్. ఇట్లా ఇది స్టోరీ, బిహైండ్ ద స్టోరీ. ఈ బతుకమ్మ అనే ఫెస్టివల్కి బిహైండ్ స్టోరీ తెలిసింది. మరి అసలు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు, లోకల్ వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నది నేను చెప్దాం అనుకుంటున్నాను. అంటే మా ఇంట్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ డే వచ్చేసింది, ఏం చేయాలి అని చెప్పి కనుక్కొని ఇంకా నేను మా హస్బెండ్ కలిసి వెళ్ళి ఊరి మీద పడి కొన్ని పూలు తెచ్చుకున్నాం. అయితే అక్కడ రకరకాల రంగుల పూలు ఉన్నాయి. తంగేడు పూలు, గులుగు పూలు, ఎక్సెట్రా పూలు, అన్ని పువ్వులు ఉన్నాయి. వాటిల్లో నాకు నచ్చిన కలర్స్ కొన్ని, నాకు ఓకే అనిపించినన్ని పువ్వులు తెచ్చుకున్నాను. అంటే స్టార్టింగ్ కదా, ఎక్కువ తెచ్చుకోకుండా కొన్ని తెచ్చుకున్నాను. తెచ్చుకొని ఇంకా ఫస్ట్ డే అంటే గౌరమ్మని చేసేసుకొని దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని మధ్యాహ్నం నుంచి కూర్చొని ఈ బతుకమ్మ ఫ్లవర్స్ని పేర్చడం స్టార్ట్ చేసి అది ఎట్లా వచ్చింది, ఎట్లా స్టార్ట్ చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో చూడండి. రేణు రనా రనా అలా బతుకమ్మని చేసి గౌరమ్మను కూడా బతుకమ్మలో పెట్టుకొని వాయనాలు ఇచ్చుకోవడానికి ఫస్ట్ నైవేద్యం పెట్టడానికి కొన్ని గారెలు వేసుకొని నైవేద్యం పెట్టి అమ్మవారికి, అలాగే కొన్ని తీసుకొని మనం ఎక్కడైతే ఆడుకోవడానికి వెళ్తామో అక్కడికి తీసుకువెళ్ళి ఆ గారెలు అనేవి ఒక 5 ముత్తైదులకి ఇవ్వాలన్నమాట. అది ప్రాసెస్. ఇంకా నేను మా అత్తగారు కలిసి ఒక 2 బతుకమ్మలు, ఎప్పుడు 2 బతుకమ్మలు చేయాలి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఆ 2 బతుకమ్మలు తీసుకొని మాకు దగ్గరలో నియరెస్ట్ టెంపుల్కి వెళ్ళి అందరం కలిసి బతుకమ్మ ఆడుకున్నాం. సో ఫస్ట్ నేను కొంచెం పెద్దవాళ్ళతో కలిసి బతుకమ్మ ఆడిన తర్వాత నా ఏజ్ గ్రూప్ గ్యాంగ్తో వెళ్ళి కాస్త కొంచెం హడావుడి చేశాను. అన్ఫార్చునేట్లీ ఆ వీడియో అయితే రాలేదు. సో మేము ఎట్లా ఆడుకున్నాం, ఏం చేసాం అన్నది కూడా నేను వీడియో యాడ్ చేస్తాను, అది కూడా చూడండి.
అలా బతుకమ్మలన్నీ తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెట్టి గుడి గుడి మధ్యలో పెట్టి దాని చుట్టూతా పాటలు పాడుకుంటూ డాన్స్ వేసుకుంటూ తెలిసిన పాటలు మీకు అందరికీ వినే ఉంటారు. సిత్తూ సిత్తూల బొమ్మ శివుని ముత్తుల కొమ్మ, బంగారు బొమ్మ వెలిసేనమ్మో ఈ వాడలోనా అనుకుంటూ పాటలు పాడుకుంటూ దాని చుట్టూతా డాన్సులు చేసుకుంటూ మంచిగా తిరిగి ఆయాసం వచ్చి అలిసిపోయేంత వరకు ఆడుకొని అట్లా కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి మా అత్తగారిని అడిగితే ఇంకా ఏవైతే గౌరమ్మలు ఉంటాయో అంటే పసుపుతో చేసుకున్న గౌరమ్మలు ఉంటాయి కదా, ఆ గౌరమ్మల్ని ఓలలాడించి అంటే కొన్ని పాటలు పాడి పోయి రావమ్మ అని పాటలు పాడి ఆవిడ్ని ఓలలాడించడం అంటారు. ఆ ప్రాసెస్ని ఓలలాడించి ఇంకా నెక్స్ట్ వచ్చిన అక్కడ ఉన్న ముత్తైదులందరికీ మనందరికీ తెలిసిందే బొట్లు పెట్టి పసుపు ఇచ్చి వాయినాలు ఇచ్చుకుంటే 1 డే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇదే ప్రాసెస్ మనకి 9 days ఇట్లానే జరుగుతుంది. 9th డే కొంచెం స్పెషల్గా చేసుకుంటాం అంతే. ఆ 9th డే కూడా ఎట్లా చేస్తాను ఏంటి స్పెషల్ అనేది నేను మళ్ళీ వీడియోలో మీకు చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా ఈ పండుగలో ఇంకా ఏమేమి ఉంటాయనేది తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Satya Tales. Thank you for watching.